హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి విస్ఫోటకం. విస్ఫోటకం ఆడియో నవల. విస్ఫోటకం ఆడియో నవలలో స్టోరీలోకి వెళ్తే ఒక చెత్తలు ఏరుకునేవాడుంటాడు. రోజు గుడికాడ పనిచేస్తున్న అటు ఆ బడికి ఇటు శ్మశానానికి దగ్గరలో ఇల్లుంటుంది. రోజు చెత్తలు ఏరుకోవడం బోరు కొడుతూ బాధపడుతూ రందులు పెట్టుకుంటాడు. అలా బాధపడుతున్న అతను ఎలాగైనా బతుకు జీవనాని కోసం బతకడానికి ఓదెల కలుస్తాడు. ఓదెలలో మిట్ట సత్తిగా బతుకుతాడు. పేరు మిట్ట సత్తి. మిట్ట సత్తి ఒగ్గు కళ నేర్చుతాడు. నేర్చుకొని ఆ ఒగ్గు కళతోటి కొంతవరకు కులాన్ని మార్చుకుంటాడు, మతాన్ని మార్చుకుంటాడు. పేరు, క్యాస్టు, అసలు డీటెయిల్స్ అన్నీ దాచుతాడు. నిజానికి అతని పేరు మిట్ట సత్తిగా కాదు, కానీ ఒగ్గు కళాకారుడు మిట్ట సత్తిగానే అందరికీ తెలుసు. కానీ నిజానికి అది కూడా కాదు. స్టోరీలోకి వెళ్తే పోను పోను అతనికి ఏలాలి, దేశంలో అన్నిటినీ చూసేంత శక్తిని సంపాదించాలని తెలుసుకుంటాడు. అప్పుడు అతనికి దేవుళ్ళ గుడిలో అన్ని దేవుళ్ళ క్షేత్రాలు తిరిగితే ఏదైనా ఈ సృష్టికి సంబంధించిన విషయాలు తెలుస్తాయని తిరుగుతాడు. అలా తిరిగిన మిట్ట సత్తికి పాముల గురించి ఎక్కువ తెలుస్తుంది. అప్పుడు మొదలైందే ఇది. పాములు నివసించే స్థలాల గురించి చదివాడు. పాముల పరిసరాలు, ప్రాంతాలు, జీవనాడులు, వాటి కదలికలు, వాటి సెక్స్ గురించి చదివాడు. అలా పాములు ఏడేడా నాగదోషాన్ని అంటగట్టే స్థలాలు ఉంటాయో అలాంటి భూమి మీద వండే పంటలని గ్యాదర్ చేశాడు. అలా గ్యాదర్ చేసిన ఫుడ్ రేషెస్ తోటి ముందు ముందు తెలివిమంతులు చాలామంది రూలింగ్ చేయడానికి రాజుల్లాగా బతకాలనుకుంటారు. అలా రాజ్యాలు ఏలుతున్న రాజులు, చక్రవర్తులు ఇప్పుడు పొలిటీషియన్గా, ఎంపీలుగా, మినిస్టర్లుగా ఉంటారు. వీళ్ళందరికీ వచ్చే ఫుడ్ రేషియోస్ని హ్యాండిల్ చేసి పనోడుగా పెట్టుకుంటాడు. వీళ్ళందరికీ తిండి, బట్ట, వాళ్ళు చెప్పే మాట అన్నీ డిసైడ్ చేసేది మిట్ట సత్తే. ఫుడ్ రేషియోలో అన్నిటి గురించి చదివి ల్యాండ్ శాంపుల్స్, రైస్ క్వాలిటీ, అగ్రికల్చర్ రంగంలో ఉన్న హార్టికల్చర్ చదువుతాడు. అలా ఫుడ్ రేషియోస్ గురించి ఎక్కువ చదివి మనిషికి ఉన్న మెంటల్ స్ట్రెస్ గురించి, ఫిజికల్ స్ట్రెంగ్త్ గురించి, బాడీ ఫిజిక్స్ గురించి చదువుతాడు. అలా మనిషిని అన్నిటికీ కారణం తిండి. తిండిని దెబ్బతీస్తే మనిషి అన్ని విధాలుగా వీక్ అవుతాడని చదువుతాడు మిట్ట సత్తి. అలా తెలివిమంతులైన స్టూడెంట్స్ ఎక్కడెక్కడ చదువుకుంటారో వాళ్ళ గురించి గ్యాదర్ చేస్తాడు. అలా మొత్తం అన్ని ప్రాంతాలు తిరుగుతాడు. అన్ని టౌన్లో, సిటీలలో తిరుగుతాడు. హైదరాబాద్, ఒరిస్సా, రాజస్థాన్, జూ జైపూర్, మథుర, ఇంకా కేరళ, అయ్యప్ప శబరిమల, ఇంకా తిరువనంత్, ఇంకా ఇవన్నీ ప్రాంతాలు తిరిగేస్తాడు. కాశ్మీర్ టు కన్యాకుమారి భారతదేశంలో ఉన్న అందరినీ కలుస్తాడు. అలా పరిచయాలు పెంచుకొని పెద్ద పెద్ద ఫారినర్స్ తోటి కూడా బిజినెస్ చేసేంత పొజిషన్కి ఎదుగుతాడు. స్నేక్స్ని టార్చర్ చేస్తాడు. పాము విద్య నేర్చుకుంటాడు. పాములు పట్టుడు, పాములని ఎలా బంధన చేసుకోవాలి, పాములని ఎలా వశీకరణ చేసుకోవాలి, సర్పాలని ఎలా అధిగమించుకోవాలి అని చదువుతాడు మిట్ట సత్తి. అలా మిట్ట సత్తి చదివిన చదువుకి అతనికి అందరూ, ఎంతమంది తన దగ్గర పని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ చచ్చినాక వాళ్ళని ఎవరు చంపుతారో తెలుసుకోవడానికి చదివే చదువు విండు మిట్ట సత్తి. చదివిన చదువుకి గురువుకి ఏనాడు దక్షిణం కూడా ఇచ్చని మిట్ట సత్తి లోకం చదివి ఆ గురువునే చంపేంత గొప్పోడుగా ఎదిగిండు. మిట్ట సత్తిని ఆదినారాయణుడు మిట్ట సత్తిని చూస్తాడు. ఈ ఆదినారాయణుడు జాంబవ పురాణంలోని సృష్టి మొదటివాడు. ఈ ఆదినారాయణుడి కంట్లో మిట్ట సత్తి ఎక్కువ కంట్ల కనబడ్డాడు. మిట్ట సత్తిని చంపడానికి ఆదినారాయణుడు శివుడికి మెసేజ్ సెండ్ చేస్తాడు. అలా జరిగిన క్రమంలో శివుడు కూడా దాన్ని ఎదిరించలేకపోతాడు. అప్పుడు ఈ మిట్ట సత్తిని చంపేటోడిని ఆ ఆదినారాయణుడే స్వయంగా వచ్చి మిట్ట సత్తిని చంపే ఈక్వేషన్ పెడతాడు. తిండి ద్వారా నరులని అందరినీ భక్షులను చేస్తున్నాడు.
పిచ్చోలని చేస్తున్నాడు. హాస్పిటల్‌లో సైకో డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్లు ఇచ్చి మళ్ళీ సైకిక్‌గా తిండి సమస్యలకు గురి చేస్తున్నాడు. ఇలా సర్పదోషాలను అంటిస్తూ, కాలాన్ని గడుపుతూ, పాములను అధిపతించుకుంటూ మిట్టసత్తి ఎదిగాడు. పేర్లు మార్చుకున్నాడు. ఎన్నో రకాల ఫేస్ నేర్చుకున్నాడు. భాష మార్చాడు. ఎంతోమంది పోలీస్ శాఖల్లో ఉన్న అధికారులను కూడా వశం చేసుకున్నాడు. లోకంలో ఉన్నటి ప్రోగ్రామర్స్ చదివిన ప్రతి ఒక్క వ్యక్తిని, సమస్తాన్ని చదువుకున్న ప్రతి ఒక్క నాడి జ్యోతిష్యాన్ని చదువుకున్నాడు. మిట్టసత్తిని చంపడానికి ఆదినారాయణుడు ఒక పిల్లవాడిని పుట్టించాడు. ఆ పిల్లవాడి పేరు రజా. రజా కంట్లో మంచోడుండడు, చెడ్డోడుండడు. రజాకి ఏదనిపిస్తే అది చేస్తాడు. రజా మెంటాలిటీ ఏంటిదంటే, రజాకి ఇది మంచి చెడనేది తెలియదు. రజా మిట్టసత్తిని చంపేయాలని ఆదినారాయణుడు వరమిస్తాడు. ఆదినారాయణుడు రజాకి మిట్టసత్తి రజా గురించి తెలుసుకుంటాడు. నన్ను చంపేది ఈడే కావచ్చని. తెలుసుకున్న రజా ఏం చేయలేక రజాని బాడీ వీక్‌నెస్‌ని ఆడు ఇంకెవరి కడుపులో పడకుండా, పుట్టియకుండా, వానికి పెళ్ళాం దొరకకుండా, సుఖం దొరకకుండా చేద్దామని చూస్తాడు రజాకి. రజా కూడా చాలా దేవుళ్ళని మొక్కేవాడు. ఇటు అన్ని చరిత్రలు చదువుకుంటూ వస్తుంటే తనకి కారకులు, తన జీవితాన్ని చంపినోడు ఒక పూర్వీకుడని తెలుసుకుంటాడు. ఆ పూర్వీకుడు ఎక్కడుంటాడని తెలుసుకుంటే రజాకి దొరికిందే జాంబవ పురాణం. రజా జాంబవ పురాణంలో ఉన్నట్టి అన్ని విషయాలు తెలుసుకొని ఆదినారాయణుని బ్లెస్సింగ్స్ పొందుతాడు. పొందిన రజా ఆదినారాయణుడు ఒక వరం ఇస్తాడు. ఆ వరంతోటి మిట్టసత్తిని చంపుతాడు. మిట్టసత్తి ఎంతోమంది తెలివిమంతుల్ని, మేధావులని, ఎంతోమంది సిరి సంపదలున్న కుటుంబాలని నాశనం చేసిన చేతబడిలోనే పెద్ద ఆరితేరిన వాడని తెలుసుకుంటాడు రజా. రజా మిట్టసత్తికి జరుగుతుంది యుద్ధం. రజాని చంపడానికి సర్పాలన్నిటినీ బంధనాలతోటి రజా వైపుకి మరలించే ఉసిగొలుపుతాడు. గరుత్మంత రేఖతోటి మిట్టసత్తిని చంపుతాడు రజా. చంపిన మిట్టసత్తి అక్కడికక్కడికే చచ్చిపోతాడు. స్టోరీలోకి వెళ్తే, స్టోరీలో అన్నిటికీ కారణం ఏంటంటే మనిషికి తెలివి ఉండాలి కానీ ఎంత ఉండాలో అంతే ఉండాలి. చదువు ఉండాలి కానీ ఎంత ఉండాలో అంతే ఉండాలి. పిహెచ్‌డి అనుకుంటూ, ప్రొఫెసర్లు అనుకుంటూ ఈ విజ్ఞాన శాస్త్రం డెవలప్ చేస్తున్న సొసైటీలో ఏంటిదంటే అన్నీ తెలుసుకుని, తెలివి పెంచుకొని పిచ్చోళ్ళై చచ్చిపోతారనేదే లాస్ట్ విషయంలో. మనిషి చావు మనిషికే. మనిషి ఏది అనుకుంటే అదే అతని సావవుతుంది అని తెలుసుకున్నాడు. ఆ నుంచి మనకు కావాల్సింది ఏంటో తెలుసుకొని, మనం ఎంత బతకాలి, ఎంత తిండి తినాలి, ఎలా ఉండాలి అనే దాని మీదనే ఫోకస్ చేశాడు. ఎంతోమంది ఎన్నో రకాలుగా పిచ్చోడన్నారు, అలా అన్నాడు, ఇలా అన్నారు. కానీ ఈ మిట్టసత్తి చేసిన స్నేక్ టేల్ ప్రొసీజర్‌ని రజా అది ఆపి అతన్ని చంపేయడమే మొత్తం జాంబవంతుడికి, ఆదినారాయణుడికి, ఏకనారాయణుడికి మెసేజ్ వెళ్ళింది. వెళ్ళిన వాసుకి సర్పానికి కూడా ఫోన్ చేశాడు. వాసుకి సర్పం కూడా రజా ఇద్దరు కలిసి ఆ శివుడితో ఏకమై మొత్తం మాంత్రికులనే లేకుండా చేశారు. భూమి మీద ఎవడు తెలివిమంతుడు ఎక్కువగా ఉంటాడో వానికి లోకాన్ని ఏలే పవర్స్ ఉన్నప్పటికీ దాన్ని ఎంత ఏలాలో అంతే ఏలాలి. కక్కుర్తిపడి లోకమంతా నాదే అని ఆశిస్తే అసుర లక్షణంతోటే చచ్చిపోతారనేదే స్టోరీలో కాన్సెప్ట్. ఇది ఫ్రెండ్స్ విస్ఫుటకం. ఇది ఎవరిలోనైనా ఒక జ్వాలలాగా విస్ఫుటకం చెందే ఆలోచనలు కలిగేవారు ఉంటారు. లోకంలో ఎంత తెలివి పెంచుకున్నా చావే వస్తుంది కానీ దానికి గొప్పగా ఏది సాధించలేరు. అందుకే సో ఇదంతా సినీ పరిశ్రమలో ఉన్న డైరెక్టర్లు కూడా తొందరలోనే చనిపోతారని ఈ స్టోరీలో కూడా విస్ఫుటకంలో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్.